హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫుడీస్. హాయ్! ఈరోజు పులిహోర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఈ పులిహోర తయారు చేసుకొని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇలా నిల్వ చేసుకోవడం వల్ల మనం పూజ చేసుకున్నప్పుడు బాక్స్‌లోకి చాలా త్వరగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పులిహోర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇలా చింతపండును నానబెట్టేసుకోవాలి. ఇలా నానిన చింతపండును పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని జల్లీ లాంటి బౌల్ని దానిపైన పెట్టేసుకొని మన నానబెట్టుకున్న చింతపండునంతా జల్లీలో వేసుకొని కింద బౌల్లో పడేలాగా చింతపండు గుజ్జును సపరేట్ చేసేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే చింతపండు గుజ్జు సపరేట్ అయిపోతుంది, కింద బౌల్లో పడుతూ ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండులో ఉన్న పొట్టు, గింజలు, నారలు అన్నీ అందులో పడకుండా సపరేట్ అయిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు చింతపండులో ఉన్న గుజ్జు అంతా కింద బౌల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జును వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా చింతపండు బాగా మరుగుతూ ఉండగా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంత సాల్ట్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే చింతపండు బాగా పులుపుగా ఉంటుంది కాబట్టి. ఇలా మరిగించుకున్న గుజ్జును పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక బౌల్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పల్లీలు బాగా ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు అండ్ శనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక నువ్వులు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చివరగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జులోకి వేసుకోవాలి. ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం మిరియాలు వేయించి మిరియాల పొడి వేసుకోవాలి. ధనియాలు కూడా వేయించి ధనియాల పొడి కూడా కొంచెం వేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా పులిహోర పులుసు రెడీ అయిపోయింది. టేస్టీ పులిహోర పులుసు రెడీ అయిపోయింది. దీన్ని స్టోరేజ్ కూడా చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపి ప్రసాదంగా బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్లో కలుపుకునేటప్పుడు రైస్లో కొంచెం పసుపు వేసుకొని రైస్ను వండేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో కొంచెం మనం ముందుగా తయారు చేసుకున్న పులిహోరను ఒక స్పూన్ పెట్టేసుకొని కలుపుకోవాలి. తిక్కగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టేసుకోవచ్చు, లైట్గా తినేవాళ్ళు కొంచెం తక్కువ పెట్టేసుకొని ఇలాగ బాగా కలుపుకొని ఉంటే టేస్టీ పులిహోర రెడీ అయిపోయిందండి. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పులిహోరని ఇలా ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా బాక్స్లో పెట్టుకున్నప్పుడు మన పులిహోరలో ఉన్న ఆయిల్ కనబడేలాగా ఉండాలి. చూసారు కదా, ఇలా స్టోరేజ్ చేసుకొని పులిహోరని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరను మనం సిద్ధం చేసుకోవచ్చు. మీకు ఈ ఛానల్ వచ్చినప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.